నమస్తే, వెల్కమ్ టు దుర్గా టాక్స్ అన్స్టాపబుల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ట్రంప్ ఏం చేసినా కూడా అసలు అది ఎవరికి నచ్చదు. అంటే ఆ మైండ్ ఉండి చేస్తాడా, మైండ్ లేక చేస్తాడా, ఒక్కొక్కసారి తప్పించుకోవడానికే చేస్తూ ఉంటాడు. ఆయన ఏదైనా చాలా టాక్టిక్ గా ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ నే వెతుక్కుంటూ ఉంటాడు. అది కూడా చాలా మేకపోతు గాంభీర్యంతో. సో ఇప్పుడు చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోని ఇజ్రాయెల్ కి చాలా మంచి మద్దతు ఇస్తూ కూడా నేనున్నాను, నీకేం పర్లేదు, దూసుకుపో అని చెప్పాడు. సో ఇప్పుడు చూస్తేనేమో అసలు అక్కడ ఉన్న ఓడలకు గానీ, నౌకలకు గానీ, హర్మూజ్ జలసంధికి గానీ నాకు ఎట్లాంటి సంబంధం లేదు, మీ భద్రత మీదే. సో ఏంటి అసలు, అంటే ఇది పూర్తిగా ఈ యుద్ధం నుంచి తప్పించుకోవడానికా, ఏ రకంగా తీసుకోవచ్చు? అంటే ఇప్పుడు నేను ఎపిక్ ప్యూరీ అన్నాడు ఆయన. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ కంప్లీట్ చేశాను. నేను అనుకున్న 5 లక్ష్యాలు నేను చేరుకున్నాను. వాళ్ళ బాలిస్టిక్ క్షిపణులను నేను కంట్రోల్ చేయగలిగాను, నాశనం చేసేసా. అంటే వాళ్ళని అన్ని రకాలుగానే నిర్వీర్యం చేశాను. నేను అనుకున్న 5 అంశాలు నేను ముగించాను. కాబట్టి మేము ఎక్కువగా చమురు మాకేవే అవసరం, మేము 1% మేము వాడుకుంటాం. సో హార్మూజ్ జలసంధి ద్వారా వచ్చేది ఇప్పుడు జపాన్ కావచ్చు, మీకు తర్వాత చైనా, తర్వాత యూరోపియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా, అదే విధంగా భారత్. ఇంకా మీ చావు మీరు చావండి అంటున్నాడు. మీ భద్రత మీదే. ఎప్పుడు మీరు హార్మూజ్ జలసంధిని ఇంకా మీరు ఎట్లా కాపాడుకుంటారో మీ ఇష్టం, మాకు అవసరం లేదు. అంటే ఇక్కడ ఆర్థికంగా కూడా ఆలోచిస్తున్నాడు ఆయన. మీరు అన్నట్టుగా ఇదేంటే రేవు దాటాక బోడిమల్లయ్య అంటారు చూడండి, ఆ రకంగా చేస్తున్నాడు. అంటే ట్రంప్ ఏది కూడా పూర్తి చేయడు. ఆరంభ సూరత్వం, ఇందాక మీరు వదిలేస్తాడు, దాన్ని ముగించే సామర్థ్యం అతని దగ్గర ఉండదు. ఇవాళ భయపడుతున్నాడు ఒక రకంగా. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా యుద్ధం వద్దు అనే స్థితిలోనే ఉన్నారు, కావాలని ఎవరు కోరుకోవట్లా, ఒక అమెరికా తప్ప. ఇప్పుడు అమెరికాను చూసుకుని ఇజ్రాయెల్ చేస్తాం తప్ప, ఇక్కడ తప్పప్పులు పక్కన పెట్టండి, అసలు ఇంత నాశనం మనకు అవసరమా? అసలు చమురు వాటి మీద ఎందుకు మీరు దృష్టి పెడతారు అంటే వాళ్ళని ఆర్థిక మూలాల మీద దెబ్బతీయాలనుకోవడం. అది నిజంగా అంటే ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ మోదీని తిడుతున్నారు, నన్ను అడిగితే అపోజిషన్ వాళ్ళు ఇవాళ చమురు రేటు పెరిగిందని వాళ్ళు గొడవ పెడుతున్నారు. అసలు మనం భారతదేశంలో ఉన్నాం, మనం యూనిటీగా ఉండాలి అనే బాధ్యత వాళ్ళకి లేదు. ఇవాళ అసలు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి వాళ్ళు ఖండించాలి కదా. అవును, అసలు ఏది కూడా అంటే మోదీ కాబట్టి, బీజేపీ కాబట్టి మేము సపోర్ట్ చెయ్యం. మీరు భారతదేశంలో ఉంటున్నారా, దేశం అన్న విషయం మర్చిపోతున్నారు, ప్రజలు ఇబ్బంది పడతారు అనే విషయం. అసలు ప్రజల గురించి అక్కర్లేదండి. ఎంతసేపు వాళ్ళు ఏదో మేము ఈ అంశాన్ని రెచ్చగొట్టామా లేదా, దీని మీద మేము నెగిటివ్ గా మాట్లాడగలిగామా లేదా. ఇప్పుడు ట్రంప్ కి తాతల్లా ఉన్నారు, బాగా ఎగ్జాక్ట్ గా చెప్పారు. అది ట్రంపే ఇంకా కొంచెం బెటర్ ఏమో కొన్ని సందర్భాల్లో, రాహుల్ గాంధీ వీళ్ళందరికంట. కాబట్టి ఇవాళ హార్మూజ్ జలసంధి నుంచి వచ్చే విషయంలో మరి భారత్ ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, మరి మోదీ ఎట్లా ఆలోచిస్తారు, విదేశాంగ విధానం ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి. సో ఇప్పటికే మనం ట్రంప్ తోనే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము, ఇష్టం వచ్చినట్టు టారిఫ్స్ వేయడం ఇవన్నీ చూసాము. సో ఇప్పుడు కూడా కంప్లీట్ గా చేతులు ఎత్తేసాడు. సో అక్కడ కూడా రేట్స్ పెరగడం వల్ల లోకల్స్ కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు అనేది మనం వింటూ ఉన్నాం. సో మన నెక్స్ట్ గవర్నమెంట్ అసలు అంటే దానికే భయపడి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానికి భయపడి మేబీ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లో ఉన్నాడు. అదే వెయిట్ చేసి. థ్యాంక్ యూ.